ఒకసారి నిజంగా హార్ట్ఫుల్గా అప్రిసియేషన్ ఇద్దాం, గట్టిగా చప్పట్లు కొడదాం. విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్సెడ్ మదర్స్ డే. ఇలాంటి తల్లుల దినోత్సవాలు ఇంకెన్నెన్నో జరుపుకోవాలని, శారీరకంగా ఒకరో ఇద్దరో ముగ్గురికి తల్లులమైన ఆత్మీయంగా దేవుని కొరకు అనేక మందిని సంపాదించడానికి మరి దేవుడు అట్టి కృపను ఇక్కడున్న ప్రతి తల్లికి అనుగ్రహించిన గాక. ఎస్పెషలీ మరి సీనియర్ సిటిజన్స్గా ఉన్న తల్లులకు కూడా ప్రత్యేకమైన మరి వందనాలు, శుభాలు తెలియజేస్తాను. ఇక్కడున్న ప్రతి తల్లి మోషే తల్లి వలె ప్రార్థనాపూర్వకంగా తన బిడ్డలను దేవుని కొరకు పెంచగలిగితే మన బిడ్డలు భవిష్యత్తులో బలవంతుని చేతిలో బాణములుగా దేవుని కొరకు ఉపయోగపడతారు. అట్టి కృప ఇక్కడున్న ప్రతి తల్లికి దేవుడు అనుగ్రహించిన గాక. ప్లీజ్ బీ సీటెడ్. ఒకవేళ ఇంకా తల్లి కావాలి అని ఎదురు చూస్తున్నట్లయితే ఒక మంచి వార్త చెప్పాలని ఆశిస్తున్నాను. గడిచిన సంవత్సరము తల్లుల దినోత్సవం సందర్భంగా ఇలాగే తల్లులను నిలబెట్టి ప్రభు పేరట వారిని ఆశీర్వదించిన తర్వాత, ఒకవేళ మీరు ఇంకా తల్లి అవ్వకపోతే వచ్చే సంవత్సరానికి దేవుడు మిమ్మల్ని తల్లిగా చేస్తారని దేవుని సేవకురాలిగా విశ్వాసంతో ఒక మాట పలికినప్పుడు ఒక సహోదరి ఇయర్లో నన్ను కలిసి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అమ్మ ఆ రోజు నేను చాలా కృంగుదల్లో నిరుత్సాహంతో వచ్చాను మందిరానికి. బికాజ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అ చైల్డ్ ఫర్ మెనీ ఇయర్స్. చాలా సంవత్సరాల నుండి బిడ్డల కొరకు ఎదురు చూస్తూ వచ్చాను. ఆ రోజు దైవ సేవకురాలుగా మీరు పలికిన ఆ మాట నేను రిసీవ్ చేసుకున్న ఫెయిత్తో ఈరోజు దేవుడు నన్ను నిజంగానే ఒక తల్లిగా చేశారని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో ఇక్కడున్న మదర్స్, విమెన్ హూ ఆర్ ఎక్స్పెక్టింగ్, ఎవరైతే తల్లులు కావాలని గర్భఫలము కొరకు కనిపెడుతున్నారో గమనించండి, ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆలస్యమైనంత మాత్రాన జరగదు అని నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు. దేవుడు ఖచ్చితంగా మీ గర్భాన్ని తెరుస్తారు. మరి ఈ గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అనే వాక్యంలో ఉంది. ఆయన బహుమానాలతో ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని స్వాస్థ్యముతో, బహుమానముతో దేవుడు మిమ్మల్ని సంతోషపరుస్తారు. కనుక డు నాట్ గివ్ అప్, డు నాట్ బి డిస్కరేజ్. నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు. ఇక్కడున్న తల్లులకు ఇంకొక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. మన బిడ్డలకు మనం పాస్ ఆన్ చేసే గొప్ప ఆస్తి ఏంటంటే వారి కొరకు మనం చేసే ప్రార్థనలే అండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా నగ ఇదిగో మా అమ్మాయికి నా నెక్లెస్, లేకపోతే పలానా బాండ్, పలానా స్థలము, పలానా ప్లాట్, పలానా ఫ్లాట్ అని ఏదో మనం దాచి గొప్పగా తృప్తి పడిపోతాం. ఒకవేళ అలా ఇవ్వలేని పక్షంలో బాధపడతాం కూడా కదండి. మా పిల్లలకి ఏమి ఇవ్వలేకపోతున్నా. ఒక మాట చెప్తాను, ధనము, ఒకవేళ ఈ లోక సంబంధమైన ఫిజికల్ థింగ్స్ ఏవి మన వారికి పాస్ ఆన్ చేసినప్పటికీ అవి రేపొద్దున వారికి ఉపయోగపడచ్చు, ఉపయోగపడకపోవచ్చు. కానీ తల్లులంగా మన బిడ్డల కొరకు మనం చేసే ప్రార్థనలే వారి కొరకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి. సో నెవర్ సీస్ ప్రేయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్. మీ బిడ్డల కొరకు ఎక్కువ ప్రార్థన చేయండి, ఎక్కువ సమయాన్ని ప్రార్థన కొరకు వెచ్చిద్దాం. మన బిడ్డలు మరి ఆత్మీయంగా బలంగా ఉంటే అన్ని విషయాలు వారు వర్ధిల్లుతారు. అట్టి కృప మరి ప్రార్థన ఆత్మతో దేవుడు ఇక్కడున్న ప్రతి స్త్రీని, ప్రతి తల్లిని నింపునుగాక.